చాలామంది ఏంటి అంటే బ్లౌజ్ అంతా కుట్టేస్తారు కానీ చేతి కుట్లు వేయాలంటే మాత్రం చాలా కష్టంలా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఈ వీడియో అనమాట. బ్లౌజ్కి హెమ్మింగ్ ఏంటంటే హ్యాండ్ దగ్గర, నెక్ దగ్గర, అలాగే మనకి నడుము దగ్గర హెమ్మింగ్ చేస్తూ ఉంటాము. అదంతా ఈజీగానే చేసేస్తారు. ఊక్సులు కాజాలు వేసేటప్పుడు మాత్రం చాలామంది మాకు రావట్లేదు అనేసి అయితే అంటూ ఉంటారనమాట. అలాంటి వారు ఈ వీడియో చూసి సింపుల్గా ఊక్సులు ఇంకా కాజాలు ఎలా వేసుకోవాలో నేర్చేసుకోండి. ఊక్సులు వేయడం ఇంత ఈజీయా అనిపిస్తుంది. ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపించానో అలా ఒక్కసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. ఊక్సులు అస్సలు కదలకుండా, మనకి బ్లౌజ్ అయినా చిరిగిపోతుందేమో కానీ ఊక్స్ మాత్రం ఊడదండి, అంత స్టిఫ్గా ఉంటాయి. ఫస్ట్ అయితే మెషిన్ నీడిల్ని తీసుకొని మెషిన్ నీడిల్తో మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక హోల్ లాగా చేసుకోవాలన్నమాట. మెషిన్ నీడిల్ని ఇలా గుచ్చి దాన్ని బయటికి తీస్తే మనకి హోల్ అనేది పడుతుంది. ఆ హోల్ అనేది బయట మనకి కనిపించకూడదండి, ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే పెట్టుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగే ఊక్స్ని రివర్స్లో తీసుకొని తిరిగేసుకుంటే మనకి ఊక్స్ అయితే అక్కడ ఫిట్ అయిపోతుంది అనమాట. మనం ఒకవేళ స్టిచ్ చేయకపోయినా కూడా ఆ ఊక్స్ ఊడదండి, అంత స్టిఫ్గా ఉంటుంది. ఆ తర్వాత మనం నార్మల్గా ఊక్స్ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అలాగే కుట్టేసుకోవాలి. ఇలా అయితే ఏంటి అంటే ఊక్స్ చూడటానికి నీట్గా ఉంటుందన్నమాట. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎన్ని రోజులైనా సరే ఊక్సులు కదలటం కానీ ఊడటం కానీ ఏమీ జరగవండి, అంత బాగా ఉంటాయి. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీరే అంటారు. ఒకవేళ స్టిచ్ చేయకపోయినా కూడా ఊక్సులు కదలకుండా ఉంటాయి అన్నమాట. ఊక్స్ కొట్టడం కష్టం అనుకునే వారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపించానో అలాగే స్టిచ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఈ వీడియో అర్థం కాకపోయినా ఊక్స్ సరిగ్గా నాకు ఇంకా క్లారిటీగా కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఇంకా నీట్గా కనిపించేలా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి, కొంచెం స్పీడ్గా అయిపోతూ ఉంటుంది వీడియో. మీకు ఎవరికైనా అర్థం కాలేదు అంటే నేను డీటెయిల్గా ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట, అందరికీ నీట్గా అర్థమవుతుంది. ఇంకా కాజాలు కూడా అలాగే కుట్టేయాలన్నమాట. మనం ఫస్ట్ అయితే ఊక్స్ కోసమైనా కాజా కోసమైనా సరే థ్రెడ్ని డబల్ లేయర్ తీసుకోవాలి. మనం డబల్ లేయర్ థ్రెడ్ని నీడిల్లోకి ఎక్కించుకోవటం వల్ల ఏంటంటే అది 4 లేయర్స్ థ్రెడ్గా వస్తుంది కదా, అలా అయితేనే ఊక్స్ కాజాలు స్టిఫ్గా ఉంటాయి అన్నమాట, గట్టిగా ఉంటాయి. నేను వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి. ఎవరికైనా కన్ఫ్యూజన్గా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. వీడియో చూస్తూ కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. బిగినర్స్కి ఏంటి అంటే ఈ ఊక్సులు కాజాలు వేయడం చాలా కష్టమైన పనిలా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారు కనుక ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు ఈ వీడియోలో నేను ఎలా అయితే చూపించానో అలా చేస్తే